జార్జ్ గార్డ్ సంచరాన్ని ట్రాక్ లో పెట్టారంటగా. నాకు కూడా మెసేజ్ ఫాస్ట్ గానా? రే ఆడు మామూలుడు కాదురా, ఆల్ ఇండియా రేడియోలో పనిచేయాల్సినోడు. ఏదేమైనా మన ప్లాన్ సక్సెస్. ఇన్ని రోజులుగా మేమంతా జార్జ్ కోసం ట్రై చేస్తుంటే నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎలా పడేసావే? జార్జ్, 1 second. ఎక్స్క్యూజ్ మీ సార్. రే నువ్వు వెళ్ళి కూర్చో, నేను మొత్తం సెట్ చేస్తా. రే వీడరా 500 అవుద్ది. ఫోన్ తీరా, ఫోన్ తీ. ఇది టేబుల్ దగ్గర పెట్టే. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ రూమర్స్ అన్ని నేనే క్రియేట్ చేశానా? చచ్చా, అలాంటిదేం లేదు. మనిద్దరం కొద్ది రోజులు కలిసి తిరగకుండా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యు అండర్స్టాండ్. మనం ఈ రూమర్స్ ని ఎందుకు నిజం చేయకూడదు? నువ్వు నాకు బాగా నచ్చావు సంజన. What about you? నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. ఓకే. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ అవుట్. మై గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ప్రేమ్జీ ఎక్కడ? హిస్ అవుట్ ఆఫ్ స్టేషన్. సల్మాన్ ఖాన్ కి లవ్ టిప్స్ అవడానికి బాంబే వెళ్లారు. రావడానికి ఇంకో 2-3 రోజులు పట్టొచ్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారే? చెప్పి చావండి. నా లవర్ సతీష్ లా మంచివాడైతే కళ్ళు మూసుకుని ఓకే చెప్పాయి. కుర్రాడు పేరేంటి? జార్జ్. బాగుంటాడా? ఆఫీస్ లో అందరికంటే స్మార్ట్ అతనే. అప్పుడు అస్సలు వర్కౌట్ అవ్వదు. నో చెప్పే. ఏ లూస్, నువ్వు నోర్మోయ్. సంజన, నువ్వు అతన్నే ప్రేమించు, పిల్లలు అందంగా పడతారు. కానీ దీంతో పాటు పర్లేదా? నేను చెప్పింది వినవే. అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, ఐశ్వర్యరాయ్ అయినా సరే, ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఇక అంతే. పిచ్చి వాళ్ళలా వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. కానీ అందమైన అబ్బాయిలకు అదే వేరు. హలో, నువ్వు చూసిన వాళ్ళతో అందరినీ కంపేర్ చేయొద్దు. నా లవర్ సతీష్ బ్రాడ్ పిట్ లా ఉంటాడు. ఈ 4 years లో నన్ను తప్ప ఇంకెవ్వరిని చూడలేదు. హీ సో జెన్యూన్. అందమైన అబ్బాయిలు విల్ ఆల్వేస్ బి ఇన్ డిమాండ్. అందుకు కారణం ఈ అమ్మాయిలందరూ దొంగ మొహాలు. కనీసం పెళ్ళైందని కూడా చూడరు. వాళ్ళని పడేసే వరకు వదలరు. కానీ అమ్మాయిలు సూపర్ నా కూడా ఆంటీ అయితే మార్కెట్ అవుట్. అవునవును, నాగార్జున వెంకటేష్ ఇప్పటికీ స్టెప్లేస్తున్నారు. మరి శ్రీదేవి జయప్రద ఏరి? వెల్ సెట్. అందుకే చెప్తున్నాను, ఏ బకరగాడితోనూ ముద్దుబాబు గారితోనూ అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఈ జార్జ్ సెట్ అవ్వడే. యువత ఎప్పుడు ఎగిరిసిపోతుందో తెలీదు. జీవితాంతం వాచ్మెన్ బతికే. లవ్ కి వారంటీ గ్యారంటీ పీరియడ్ ఏం లేదు. మనం కరెక్ట్ గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ గానే ఉంటారు. దీని స్టూపిడ్ పిచ్చి వాగుడు విని అతని నువ్వు మిస్ చేసుకోవద్దు సంజన. ఛాన్సే లేదు. ఆ జార్జ్ నీకు సెట్ అవ్వడు. తర్వాత నీ ఇష్టం. సెట్ అవుతాడు. నేనే కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారేంటి? అయ్యో, ఈ విలన్ దగ్గర నుంచి ఆ సంజనాన్ని కాపాడాలి. కానీ ఎలా? అయ్యో, ఈ ప్రేమ్జీ ఊరో లేడు. సంజన, అది చాలా చెడ్డోడు సంజన. చండలంగా ఉంది సంజన. ఆ ఫ్రెండ్ నీడ్స్ ఫ్రెండ్ అండి. ఇది ఇంకా దరిద్రంగా ఉంది. కమాన్ కుమార్, ఆలోచించు సంజన. నా మాట విను. ఆడు బేసిక్ గా అయ్యో సంజన, నేను చెప్తున్నది నిజం, నువ్వు నమ్మవా? అయ్యో, ఆడు విల్లన్, నాన్ సెన్స్. నేనే నీ హీరోని. ఐ లవ్ యూ సంజన. మై డియర్ కొలీగ్స్, కమింగ్ సండే క్వార్టర్లీ బ్యాచ్ అరేంజ్ చేశాం. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ గ్రాండ్ గా జరగాలి. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. ఓకే?
అండ్ యువర్ డ్రెస్ కోడ్ ఈస్ బ్లాక్ అండ్ బ్లాక్. సంజన అక్కడ ఏదో కాల్ వస్తే పైకి వెళ్ళింది. ఐ వాంట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. యా ఐ డెఫినెట్లీ సాల్వ్ ది ఎక్స్క్యూజ్ మీ, మీరు జార్జ్ లవ్ చేసుకుంటున్నారని ఆఫీస్లో న్యూస్. ఐ కాల్ యు బ్యాక్. తప్పుగా అనుకోకండి, ఆడేంటండి డ్రాయర్ బనియన్ కంపెనీ మోడల్లా ఉంటాడు. ఆగండి, అలాంటి వాళ్ళని సినిమాలో చూడొచ్చు, ఏ సోప్ ఆడుకో అయితే ఓకే, కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకడానికి ఆడ అస్సలు పనికిరాడండి. నన్ను అడిగితే మీకు వారంటీతో భర్త కావాలంటే నాలాంటి ఓ బాయ్ నెక్స్ట్ డోర్ ని మీరు ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు. నన్ను ఎవరు వల్ల వేసుకోలేరండి. చివరి వరకు మీతో ఓ విశ్వాసమైన కుక్క పిల్లలా ఉంటాను. యు ఆర్ క్రాసింగ్. ఐ నో ఐఎమ్ క్రాసింగ్ ద లిమిట్. ఏ మీరు అందంగా ఉన్నారు, బాగా చదువుకున్నారు, చాలా చార్మింగ్ గా ఉన్నారు. రేపు మీకేదైనా అయిందంటే నాకు బాధగా ఉంటుందని. ఎందుకు బాధ? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు కలిదిండి కృష్ణవేణి అనే అమ్మాయి ఉండేది. నేను తన్ని సిన్సియర్గా లవ్ చేసి చెప్పలేకపోయాను, కానీ తను అభిషేక్ అనే అందమైన అబ్బాయిని లవ్ అని లవ్ చేసింది. కానీ ఆడో మార్వాడి అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మరి కృష్ణవేణి సంగతి ఓ రైస్ మిల్ ఓనర్కి రెండో భార్యగా సెటిల్ అయింది. బాధగా ఉందండి, బాధగా ఉంది. డోంట్ వరీ, నా లైఫ్ లో నేనెవరికి రెండో భార్యగా వెళ్ళను. ఓకే, మీ మీద ఇంట్రెస్ట్ ఏదో ఎక్కువ మాట్లాడేశానండి. థ్యాంక్ యూ. ఏమండి ప్రేమ్జీ, ఓకే. ఈసారి కూడా వర్కౌట్ అవుతుందిగా? 100%. లాస్ట్ టైం అది బెటరా? యా యా కూల్, థ్యాంక్స్. బాయ్ ప్రేమ్జీ. సీ యు. అందరూ అతని దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, అతను మీ దగ్గర తీసుకుంటున్నారు. అది ఆటోగ్రాఫ్ కాదు, ఐడియా. హాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అందరు ఆర్టిస్టులు నా దగ్గర ఐడియాస్ తీసుకుంటారు. పర్టికులర్లీ దిస్ గై రానా. యు నో హౌ మచ్ హీ పేస్ పర్ మంత్? ఎంత? 10 lakhs. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ రొమాంటిక్ హీరో. అవును, ఏ ప్రాబ్లం మీద నువ్వు నాకు ఫోన్ చేసావు? రే, ఒక్క రోజు ఊళ్ళో లేకపోతే పులిహార చేసావు కదరా మ్యాటర్ అంతా. మీరే కదా బాస్, ఫ్రెండ్షిప్ డీప్ అయితే ఎవరు విడదలేరన్నారు. అవును, విడదీయలేరు, కానీ ఆ అమ్మాయి లైఫ్ లో నీకు లవర్ అవదు. బాస్ ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు 2 సార్లు మాట్లాడు. ఒకసారి మామూలుగానే మాట్లాడు, రెండోసారి కొంచెం అతిగా మాట్లాడు, అంతే కదా? ఓకే, నువ్వు నాకు ఫీజు ఇచ్చావు కదా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ బాస్. ఓకే, అదేదో పార్టీ అన్నావు, ఏంటది? కోటలీ బ్యాష్. ఓ పని చేయి, నీ దగ్గర ఉన్న మంచి డ్రెస్సుల్లో ఓ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. ఆ తర్వాత గులాబీ పువ్వు తీసుకో. గులాబ్ పువ్వు ఎందుకు? ఎందుక? మడిచి పెట్టుకోటానికి. గులాబీ పువ్వు తీసుకొని వెళ్ళి ప్రపోజ్ చేయరా. ప్రపోజా? అప్పుడేనా? అప్పుడే వద్దు, ఇంకో 360 years ఆగు. అప్పుడు గ్లోబ్ మొత్తం టప్ అని పగిలిపోయి ఇప్పుడున్న అమ్మాయిలకి మళ్ళీ అమ్మాయిలు పుడతారు. అప్పుడు ఐ లవ్ యూ చెప్తు గాని. అరే, నేను ఇచ్చిన ఐడియాకి ఇంకెవడన్నా అయితే ఈ పాటికి పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని ఎదురింటి ఆవిడకి బీటు కొట్టడానికి ఐడియాస్ అడిగేవాడరా. అది కాదు బాస్, ఒకవేళ నో అనేస్తే ఉంటాను బాస్. ఇదిగో క్వార్ట్. ఆల్ ది బెస్ట్ రా, వెళ్ళి కుమ్మే.
నేను ఈ టైంలో ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సంజన చాలా క్లోజ్ అని రూమర్ స్ప్రెడ్ చేశారు. ఆ వ్యక్తికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సంజన, ఐ లవ్ యూ.